ఒక చిన్ని గ్రామంలో అర్జున్ అనే పిల్లవాడు ఉండేవాడు. అతనికి చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం. కానీ అతని దగ్గర రంగులు, బ్రష్లు ఏమీ లేవు. చెట్ల పుల్లలతో నేలపై బొమ్మలు గీసేవాడు. అది చూసి గ్రామస్తులంతా నవ్వుకునేవారు. అయినా కూడా అర్జున్ తన కలలను వదిలిపెట్టలేదు. అతను ప్రపంచాన్ని రంగులతో నిండేలా చేయాలని కలలు కనేవాడు. ఒకరోజు అర్జున్ అడవిలో వెళ్తుండగా ఒక ఆమె కట్టెలు కొడుతూ కనిపించింది. అర్జున్ ఆమెకు కట్టెలు మోసేందుకు సహాయం చేశాడు. ఆమె చిరునవ్వుతో, "నీవు చాలా మంచివాడివి, నీకు ఇది బహుమతిగా ఇస్తున్నాను, తీసుకో" అని చెప్తుంది. అర్జున్ దాన్ని తీసుకుంటాడు. అది ఒక పాత బ్రష్ అన్నమాట. అర్జున్ ఆ బ్రష్ని నీటిలో ముంచి రాయిపై పక్షి బొమ్మ వేశాడు. ఆ బొమ్మ నిజంగానే పక్షిగా మారి ఎగిరిపోయింది. అర్జున్కు చాలా ఆశ్చర్యం వేసింది. అర్జున్ ఆనందంతో ఆ బ్రష్ను ఉపయోగించుకొని ఆకలితో ఉన్నవారికి పండ్లు, ఇల్లు లేని వారికి గృహాలు ఇచ్చి వారిలో సంతోషాన్ని నింపాడు. ఆ ఊరంతా ఆనందంతో నిండిపోయింది. ఆ విషయం ఆ రాజ్యంలోని రాజుకు తెలిసి భటులను పిలిపించి అర్జున్ను పిలుచుకొని రమ్మని చెప్తాడు. భటులు అర్జున్ని పిలుచుకొని వస్తారు. అప్పుడు రాజు అర్జున్తో, "నాకు బంగారం, వజ్రాల బొమ్మ వేయి" అని ఆజ్ఞాపిస్తాడు. అర్జున్ తల ఊపుతూ, "ఈ బ్రష్ కేవలం మంచి పనికి మాత్రమే పనిచేస్తుంది" అని చెప్తాడు. అప్పుడు రాజు కోపంగా అర్జున్తో బలవంతంగా ఖజానా బొమ్మ వేయిస్తాడు. కానీ దానివల్ల ఏమీ జరగదు. అప్పుడు కోపంతో రాజు అర్జున్ని గోడకోటలో బంధిస్తాడు. అదే రోజు రాత్రి అర్జున్ గోడపై మెట్ల బొమ్మను వేస్తాడు. అది నిజంగానే మెట్లగా మారుతుంది. దానిని ఉపయోగించుకొని అర్జున్ తిరిగి గ్రామానికి వస్తాడు. గ్రామస్తులు అతన్ని దాచిపెట్టి అతని కోసం వచ్చిన సైనికులను తరిమేస్తారు. ఆ తరువాత అర్జున్ ఆ మాయా బ్రష్ను ఎప్పుడూ మంచి పనులు చేయడానికి మాత్రమే ఉపయోగించేవాడు. అప్పటి నుంచి ఆ గ్రామంలోని ప్రజలందరూ సంతోషంగా ఉండేవారు.